హాయ్ అండి. ఈ వీడియోలో చేతి పని ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా దారాన్ని తీసుకొని ఇలా 4 మడతలు వేసుకొని ఎక్కించుకున్నాను. అటు 2 ఇటు 2 అనమాట. అంటే 2 మడతల మీద దూరిస్తే సరిపోతుంది. ఆ తర్వాత బ్లౌజుని తీసుకొని నేను మెడ దగ్గర వేస్తున్నానండి చేతి పని. ఇట్లా దూర్చుకొని లాస్ట్ నేను ముడేసుకోకుండా ఇట్లా ఫోల్డింగ్ ఉంటుంది కదండి, దాంట్లో నుంచి బయటికి తీసుకొని ఒక నాట్ వేసుకున్నాను. ఎవరైనా కానీ ముందు ఫస్ట్ ఒక నాట్ వేసుకొని అప్పటి నుంచి స్టార్ట్ చేయాలి. తర్వాత వీడియోలో చూపించిన విధంగా సన్నగా అండి, కింద 2 పోగులు పైన 2 పోగులు వచ్చే విధంగా సన్నగా ఇలా తీసుకొని దూర్చుకుంటే సరిపోతుంది. ఒక్కొక్కటి దూర్చుకున్న బయటికి లాగొచ్చు. బాగా ప్రాక్టీస్ ఉండేవాళ్ళు 2, 3 ఒకేసారి దూర్చేసుకొని అప్పుడు సూదిని పైకి అంటారు. చూడండి, నేను 3 ఒకేసారి దూరుస్తున్నాను. దూర్చిన తర్వాత ఇలా లాగేసుకుంటే సరిపోతుంది. కానీ ఇప్పుడే ప్రాక్టీస్ బిగినర్స్కి మాత్రం ఒక్కొక్కటి చిన్నగా తుడుచుకొని తీసుకుంటే సరిపోతుందండి. ఈవినింగ్ టైంలో టెర్రస్ మీదకి రావటం బాగా అలవాటండి మాకు. చల్లగాలికి బాగుంటుంది. వీడియో కూడా ఇక్కడే తీస్తే బాగుంటుంది కదా అనిపించింది. అందుకని నా సెటప్ మొత్తాన్ని పైకి తెచ్చేసుకొని వీడియో ఇక్కడే తీయడం స్టార్ట్ చేశాను. ఇలా కొంచెం సేపు అయినా టెర్రస్ మీద కూర్చుంటే స్ట్రెస్ అంతా పోయి మైండ్ అంతా రిలాక్స్ అయినట్టు అనిపిస్తుందండి నాకు. మీరు కూడా ఎవరైనా ఉంటే ఇలా ట్రై చేసి చూడండి. ఇలా మొత్తం వేసేసుకున్న తర్వాత లాస్ట్లో ఒక నాట్ వేసుకుంటే సరిపోతుందండి. ఇలాగే హ్యాండ్స్కి అలాగే నడుము దగ్గర కూడా మొత్తం ఇలాగే చేతి పని చేసేస్తే అయిపోతుందండి. మా టెర్రస్ మీద ఒక మొక్కను నాటానండి. నెక్స్ట్ వీడియోలో నేను ఆ మొక్కను వీడియో తీసి పెడతాను. ఎవరికైనా ఆ మొక్క పేరేంటో తెలిసే కామెంట్ చేయడానికి ట్రై చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో నచ్చితే లైక్ చేయండి.